Very good afternoon, friends. Good Good afternoon, sir. afternoon. Just recording start చేశాను. Please name and number note down on chat box. మీరందరూ కూడా అందరూ చేయండి. బాబురావు, శ్రవణ్ కుమార్, నాగేంద్ర బాబు, శ్రీవల్లి, చిన్నారి, ఇంకా సౌజన్య, దీప్తి, సౌజన్య, నాగదుర్గ భువనేశ్వరి, సత్యశ్రీ, చిరంజీవి ఉన్నాడా? రేడియో ఫోరెన్స్, చిరంజీవి. ఓకే ఓకే ఓకే. ఓకే, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మనం లాస్ట్ క్లాస్లోని కొన్ని డిస్కస్ చేసాం. మెయిన్గా ఫోర్త్ యూనిట్లోని మెథడ్స్ ఆఫ్ టీచింగ్లో దాంట్లో స్టూడెంట్ సెంటర్ మెథడ్, అలాగే టీచర్ సెంటర్ మెథడ్, అలాగే కామన్ మెథడ్స్ చూసాం. స్టూడెంట్ సెంటర్ మెథడ్లో మెయిన్గా ప్రాజెక్ట్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, అలాగే ల్యాబొరేటరీ మెథడ్, సైంటిఫిక్ మెథడ్ అనేది చూసాం. అలాగే టీచర్ సెంటర్ మెథడ్లో లెక్చర్ మెథడ్, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అండ్ హిస్టారికల్ మెథడ్. అండ్ రీసెంట్గా చెప్పుకున్నటువంటి కామన్ క్లాసెస్, దాన్ని మనం కామన్ గ్రూప్స్ లేదా జనరల్ మెథడ్స్లోని టీమ్ టీచింగ్, మైక్రో టీచింగ్, బ్రెయిన్ స్టార్మింగ్ డిస్కస్ చేసాం. Now today we are going to the another, that is a unit 5. That is a 5th unit. అక్కడ 5th unit లో మనం వెళ్తాం. దాన్ని మనం ఏంటంటే టీచింగ్ ప్లానింగ్ అంటాం. అంటే ఇక్కడ ప్లాన్స్ ఆఫ్ టీచింగ్ దాని మీద ఒక మనం డిస్కస్ చేస్తాం. మెయిన్గా ఈ ప్లాన్స్ ఆఫ్ టీచింగ్ లో మనకి ఏంటి అంటే టీచింగ్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ టీచింగ్ లోని ఫిజికల్ సైన్స్ ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో ఆ 5th యూనిట్ లో ప్లాన్స్ గురించి ఉంటుంది. ప్లాన్స్ అంటే మెయిన్గా చెప్పాలంటే ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్ అండ్ లెసన్ ప్లాన్. ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్ అండ్ లెసన్ ప్లాన్. మీరు అవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ లెసన్ అది. దీని నుంచి కూడా ఒక ఎస్ఏ క్వశ్చన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ టీచింగ్ ప్లానింగ్ లోని ఈ రోజు క్లాస్ మనం ఈ ప్లాన్స్ అంటే అసలు వాట్ ఈస్ కాల్డ్ ప్లానింగ్. ప్లానింగ్ అంటే ప్రణాళిక అనుకుంటాం. టీచర్ ప్లానింగ్ అంటే పాఠ్య ప్రణాళిక అనే విషయాన్ని మనం చెప్తుంటాం. దీనిగా లెసన్ ప్లాన్, యూనిట్ ప్లాన్, ఇయర్ ప్లాన్. The term future learning indicates the home arrangements and another activities to be done the students. To link present knowledge with future learning, suitable assignments should be selected. The term suitable refers to the relationship between classroom learning and future learning. రియల్గా చెప్పాలంటే దీంట్లోని ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఫ్యూచర్ లెర్నింగ్లో ఏ కాన్సెప్ట్స్ తీసుకొస్తాం దీంట్లో మనం చూస్తూ ఉంటుంటాం దీంట్లో. సో ద గివెన్ అసైన్మెంట్ షుడ్ బి suitable to the finished by most of the students. Through assignments, students should be able to use the acquired knowledge in the class in future situation. So they not just recalling type, they should be selected in such a way that promote higher mental process. Assignments may be given in a different ways. అసలు ఆ క్లాస్ రూమ్లో కానీ లేదా యూనిట్స్లో కానీ ఎలాగ ఉంటుంది, ఏముంటుంది చూస్తే దీని ప్రకారం ఏంటంటే ప్లానింగ్స్ ప్రకారం చేయాలి. ఇక్కడ ఇయర్ ప్లాన్ అంటే ఎంటైర్ 1 year ఫ్రమ్ జూన్ టు ఏప్రిల్. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్,
డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్. అక్కడ జూన్ 12th నుంచి స్టార్ట్ అయ్యేటువంటి స్కూల్ నుంచి ఎండింగ్ ఆఫ్ ద ఏప్రిల్ 23rd, 24th హాలిడేస్. దాని అంతటిని కూడా మనం ఏం చేస్తామంటే ప్లాన్ చేస్తాం. దాన్ని అంతటిని ఏమంటారు, ఇయర్ ప్లాన్ అంటాం. ఆ ఇయర్లో సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేస్తూ ఆర్ ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో, దే ఆర్ క్లాసిఫైడ్ సమ్ యూనిట్స్ రిగార్డింగ్ టు దేర్ properties, their physical properties or chemical properties or any characterizations. దాని ప్రకారంగా మనం ఏం చేస్తాం, చూసుకొని ప్లాన్స్ చేస్తాం. దాని ప్రకారంగా కూడా మనం ముందు చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ ఆర్ ఆబ్జెక్ట్ టైప్ ఐటమ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది. అలాగే సెకండ్ వన్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ త్రూ ఎక్స్పెరిమెంట్స్, సమస్యలు మనం సమస్య పరిష్కార ప్రకారం చేయడం. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ చార్ట్స్, మ్యాప్స్, connecting experiments, preparation of charts, maps and connecting experiments. ఇవన్నీ కూడా మనం ఇందులో మనం చూస్తూ ఉంటుంటాం. సో దీంట్లో మెయిన్గా ఈ లెసన్స్లోని చూసేదాని ప్రకారంగా ప్లానింగ్ ఆఫ్ ఇయర్ ప్లాన్ అసలు ఎలా ఉంటుంది, అలాగే యూనిట్ ప్లాన్ ఏ విధంగా చేస్తారు మనం దీంట్లో మనం చూస్తూ ఉంటుంటాం. Planning is the first and the more important step before teaching. ఇక్కడ ప్రణాళిక ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక ఏదైనా సరే మనం విషయాలు చెప్పాలి లేదా చేయాలి అనుకున్నప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం తీసుకొస్తాం. ఎలాగా అంటే ద ప్లానింగ్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ బిఫోర్ టీచింగ్. ఒక ప్రణాళిక అనేది బోధనకు ముందు ఆ ఇయర్కి ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలని చూసుకుంటూ దాన్ని స్టార్ట్ చేసి దాని కాన్సెప్ట్ కూడా మనం తీసుకొస్తాం. ప్లానింగ్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ బిఫోర్ టీచింగ్, బోధనకు ముందు. టు గివ్ సిస్టమాటిక్ ట్రీట్మెంట్ టు సబ్జెక్ట్ మ్యాటర్, ఒక పాఠ్యాంశాల విషయాలు కానీ, అలాగే ప్లానింగ్ ఈజ్ ఎసెన్షియల్. ఏ అంశం చెప్పాలన్నా, ఏ టీచింగ్ చేయాలన్నా, ఏ కంటెంట్ వెళ్ళాలన్నా ఫస్ట్ బేసికల్గా ఉండవలసిన విషయం ఏంటంటే ప్లానింగ్. ప్లానింగ్ ఈజ్ ఎసెన్షియల్. It keeps a teacher on the main track of teaching. It keeps the teacher on the main track of teaching. It keeps the teacher on the main track of teaching. అక్కడ బోధనకు ఎప్పుడు కూడా ప్రణాళిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. Teaching without planning is just like a kite in the sky without starting in the hands of the person. రియల్గా చెప్పాలంటే ఒక గాలిపటానికి దారం అనేది లేకుండా వదిలితే ఎలా ఉంటుందో, టీచింగ్ అనే దానికి ప్రణాళిక అనేది లేకపోతే ఆ రకంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ప్లానింగ్ ఆఫ్ ది వర్క్స్ ఆఫ్ ది ఇయర్ ఇన్ డెఫినెట్ మేనర్ షుడ్ బి 3 stages. అవన్నీ కూడా చెప్పాలంటే 3 stages నుంచి ఉంటుంది. అవేంటంటే ఫస్ట్ బేసికల్ గా ఉండేటువంటిది ఇయర్ ప్లాన్, నెక్స్ట్ యూనిట్ ప్లాన్, నెక్స్ట్ లెసన్ ప్లాన్. ఇక్కడ మీరు గమనించి చూడండి, అక్కడ ఏంటంటే ప్రిపేరింగ్ ఏ ఇయర్ ప్లాన్. అసలు ఇయర్ ప్లాన్ అంటే ఏంటి? ప్లాన్ అబౌట్ ద వర్క్ ఆఫ్ ద ఇయర్, ఎంటైర్ 1 year కి సరిపడగా అంశాలన్నీ కూడా, ఒక కంటెంట్ కానివ్వండి, స్కూల్ హాలిడేస్ కానివ్వండి, లేదా ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేదా దానికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కానివ్వండి, లేకపోతే ఈ సమ్మేటివ్ ఆర్ ఫార్మేటివ్ సిస్టమ్స్ కానివ్వండి, ఎన్ని సబ్జెక్టులు ఏ విధంగా చెప్పాలి. రియల్గా చెప్పాలంటే ఆ యొక్క స్కూల్ యొక్క కెపాసిటీ, ఆ స్కూల్ యొక్క కెపాసిటీ ఏ విధంగా ఉంది, నెంబర్ ఆఫ్ టీచర్స్, ఆ ప్రణాళిక వేసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ దే గివ్ ఏ సమ్ చార్ట్. ఆ చార్ట్ ఇస్తుంది. ఆ చార్ట్లోని ఏ ఇయర్లో ఏ మంత్స్లో ఏ లెసన్స్ చెప్పాలనేటువంటి ఒక చార్ట్ ప్రిపేర్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. sometimes they give some schools, CBSE schools, state syllabus, ICSE syllabus, ఇవన్నీ కూడా అందులో ఉంటుంటాయి. అప్పుడు అక్కడ కూడా ఏ విధంగా ప్లాన్ చేస్తారు. ప్రిపేరింగ్ ఏ ఇయర్ ప్లాన్, ద ప్లాన్ అబౌట్ ద వర్క్ ఆఫ్ ది ఇయర్, ఎంటైర్ ఇయర్ అంతా కూడా, ఓవరాల్గా 1 year అంతా కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. దాని అంతా ఏమంటాం, ఇయర్ ప్లాన్, దాన్ని వార్షికోత్సవం అంటాం. ప్రతి స్కూల్ కూడా సక్సెస్ అవడానికి, ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే డిపెండ్ ఆన్ దర్ ఇయర్ ప్లాన్. ఈ రోజున కొన్ని ప్రైవేట్ స్కూల్స్కి, అలాగే కొన్ని గవర్నమెంట్ స్కూల్స్కి, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఆల్సో వెరిఫైడ్ టు ద ప్రైవేట్ స్కూల్స్.
కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు కూడా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా నిలబడడం కారణం ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ఇయర్ ప్లాన్. అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానివ్వండి, లేదా ప్రిన్సిపల్ కానివ్వండి, లేకపోతే డీన్ ఆర్ అకాడమిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ ఇయర్ కరెక్ట్గా వేయాలి. అంటే అసలు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, అసలు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎన్ని, టోటల్ 365 డేస్లో టోటల్ 365 డేస్ ఆర్ లీఫ్ ఇయర్ 365.4 దాంట్లో హౌ మెనీ వర్కింగ్ డేస్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారంగా అసలు ఎన్ని పని దినాలు ఉండాలి. వాట్ ఆర్ ద హాలిడేస్, జస్ట్ లైక్ ఏ దసరా వెకేషన్ ఆర్ క్రిస్మస్ వెకేషన్ or Pongal vacation, summer vacation, sometimes some areas also the winter vacation, some areas some rainy vacations. The vacations anni ponu how many working days, just like a second Saturday, Sunday, important festivals, integrated festivals, just like a August 15th, January 26th, October 2nd, even kuda some national leaders special days, the integrated personality, వీళ్ళందరినీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఆ ఇయర్లో హౌ మెనీ డేస్ వర్కింగ్, హౌ మెనీ క్లాస్ రూమ్స్ ఇస్ దేర్, ఎన్ని తరగతులు ఉన్నాయి, హౌ మెనీ సబ్జెక్ట్స్, హౌ మెనీ సబ్జెక్ట్ టీచర్స్ ఇస్ దేర్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాథ్స్కి ఎంతమంది, సైన్స్కి ఎంతమంది, సోషల్కి ఎంతమంది అనే దాని ప్రకారంగా డిపెండ్ ఆన్ దేర్ స్టూడెంట్ రేషియో 1:40 or 1:30 స్టూడెంట్ రేషియోస్ ప్రకారంగా చేసి దాన్ని అంతటిని కూడా మనం ప్లాన్ చేసాం. అంతటిని ఏమంటామంటే ప్లాన్ అబౌట్ ద వర్క్ ఆఫ్ ద ఇయర్, టోటల్ వార్షికోత్సవానికి సంబంధించింది. బడ్జెట్ కానివ్వండి, హాలిడేస్ కానివ్వండి, సబ్జెక్ట్ కానివ్వండి, ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ప్రిపరేషన్ కానివ్వండి, లేదా ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ సెటప్స్ కానివ్వండి, లేకపోతే ఎనీ ఆస్పెక్ట్స్, దట్ ఈస్ కాల్డ్ ఇయర్ ప్లాన్. అండ్ సెకండ్ వన్, preparing a unit plan. This is also another important thing. Preparing unit plan. Some group of units is called year plan. Plan about the work of the unit. ఒకప్పుడు మన యొక్క టెక్స్ట్ బుక్స్ లో మేము చదివే టైంలో చెప్పాలంటే ఓన్లీ డేట్ అండ్ సబ్జెక్ట్ ఒకటే ఉండేది. తర్వాత గ్రాడ్యువల్గా ఏ మంత్లో ఏ సబ్జెక్ట్ చెప్పాలి, ఏ మంత్లో ఏం ఎగ్జామినేషన్ పెట్టాలి, సమ్మేటివ్ ఇప్పుడు దాన్ని ఒకప్పుడు యూనిట్ టెస్ట్ 1 అని, యూనిట్ టెస్ట్ 2 అని, సమ్మేటివ్ ఎగ్జామినేషన్, ఫార్మేట్ ఎగ్జామినేషన్స్ అని పెట్టడం జరిగేది. అవన్నీ కూడా చెప్పాలంటే యూనిట్ వైజ్ దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ రావాలి. యూనిట్ వైజ్ అది ఏ సబ్జెక్ట్ కానీ యూనిట్ వైజ్లో ఒక యూనిట్ టెస్ట్ కండక్ట్ చేయాలి అంటే అక్కడ ఒక 2 యూనిట్స్ కానీ 3 యూనిట్స్ కానీ కంప్లీట్ చేసాక సమ్ మంత్ ఆఫ్ మనం జూన్లో స్టార్ట్ అయితే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో బిఫోర్ దాని ప్రకారం. అలాగే క్వార్టర్లీ ఎగ్జామినేషన్ బిఫోర్ ద దసరా, క్వార్టర్లీ ఎగ్జామినేషన్ తర్వాత అక్టోబర్, తర్వాత నవంబర్, డిసెంబర్లో మరి అగైన్ 1 టెస్ట్, అండ్ బిఫోర్ ద పొంగల్ జనవరిలో ఆఫర్లీ ఎగ్జామినేషన్. అక్కడికి ఒక 2-3 యూనిట్స్ కంప్లీట్. తర్వాత జనవరి అయిపోయాక ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అండ్ అగైన్ ద మార్చ్ అండ్ మార్చ్లో ద ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్, అండ్ కమ్ టు ది final examination, that is April, maybe 2nd week or 3rd week. Some classes, just like a 7th class or 10th class or +2 or +1, they are deciding of the dates depend on their governments. Akkada state government gaani central government dani prakaram untundi. But unfortunate thing in this pandemic situation, corona, dani valla state government, central government kuda they not conduct the examinations of 10th and +1, +2 ఇంటర్కి కూడా వాళ్ళు క్లోజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రిపేరింగ్ యూనిట్ ప్లాన్లో ఆ సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి, ఆ లెంగ్త్ని బట్టి, ఆ ఏరియాని బట్టి పార్ట్స్ కింద చేస్తే దాని అంతా మనం ఏమంటామంటే యూనిట్ ప్లాన్ అంటాం. అండ్ కమ్ టు ది థర్డ్ వన్, దట్ ఈస్ ప్రిపేరింగ్ ఏ లెసన్ ప్లాన్. ప్రిపేరింగ్ ఏ లెసన్ ప్లాన్. ఆ లెసన్ ప్లాన్ అనేది ముందుగా మనం చూసుకుని దాని ప్రకారం మనం దాన్ని ఇక్కడ చూసుకోవాలి. ప్లాన్ అబౌట్ ద వర్క్ ఆఫ్ ది లెసన్. ప్లాన్ అబౌట్ ద వర్క్ ఆఫ్ ది లెసన్ అంటే ఇక్కడ ఆ 45 minutesకి క్లాస్ చెప్పేటప్పుడు 45 minutes క్లాస్ చెప్తాం కాబట్టి ఆ క్లాస్ టైంకి సంబంధించి లెసన్ ప్లాన్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి. అదే ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్ ఆర్ ఎనీ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్, ఆ 45 minutesలో టీచర్ దాన్ని హౌ టు ప్లాన్, దాన్ని ఏ విధంగా ఉండాలనేది మెయిన్గా మనం దీంట్లో చూస్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం చెప్పాలంటే
మెయిన్గా అసలు వాట్ ఈస్ టీచింగ్ ప్లాన్, అసలు ఫస్ట్ స్టార్టింగ్ ప్లానింగ్ ఆఫ్ ఏరియాస్ ప్రకారం చెప్పాలంటే మనం బోధించడానికి ఒక ప్రణాళిక అనేది ఉండాలి. ద టీమ్ ఫ్యూచర్ లెర్నింగ్ ఇండికేట్స్ ద హోమ్ అరేంజ్మెంట్స్ అండ్ అనదర్ యాక్టివిటీస్ టు బి డన్ బై ఎ స్టూడెంట్స్, అవన్నీ మనలో చూస్తాం. అసైన్మెంట్స్ షుడ్ బి సూటబుల్ టు ద ఫినిష్ బై మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, వాళ్ళు ఏ విధంగా చేయాలి ఎలా చేయాలని చూస్తుంటారు. సెలెక్ట్ ఇన్ సచ్ ఎ వే దట్ ప్రమోట్ హయ్యర్ మెంటల్ ప్రాసెస్, అసైన్మెంట్స్ మే బి గివెన్ ఇన్ డిఫరెంట్ వేస్. అలాగే ఆబ్జెక్టివ్ టైప్ ఎలా ఉండాలి, సాల్వింగ్ మెథడ్స్ అని కూడా తీసుకొస్తాం. మెయిన్గా ప్లానింగ్ ఆఫ్ ఇయర్ ప్లాన్ అండ్ యూనిట్ ప్లాన్స్ ఎలా ఉంటాయి, 3 స్టేజెస్ మనం డిస్కస్ చేసాం. అవి ఏంటంటే నెంబర్ 1 ఈజ్ ఇయర్ ప్లాన్, వార్షికోత్సవం, సంవత్సరం సరిపడగా విషయాన్ని అంతటిని చేసిన అంతటిని మనం ఇయర్ ప్లాన్. నెంబర్ 2 యూనిట్ ప్లాన్, దాన్ని యూనిట్ పథకం అంటుంటాం తెలుగులో. యూనిట్ ప్లాన్లోని కొన్ని లెసన్స్ కానీ లేదా టాపిక్స్ కానీ తీసుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అందరూ మనం తీసుకొస్తాం. అండ్ థర్డ్ అండ్ ప్రిపేరింగ్ ఏ లెసన్ ప్లాన్, ఒక దాన్ని పాఠ్య పథకం అంటాం. ఆ 45 మినిట్స్లో ఏ విధంగా బోధించాలి, ఆ 45 మినిట్స్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి స్కిల్స్ ఉపయోగం, ఇవన్నీ కూడా మనం చూస్తాం అన్నమాట. ఇయర్ ప్లాన్ సబ్జెక్ట్ టు బి presented through the year is prepared in the form of the syllabus. The subject to be presented through the year is prepared in the form of the syllabus ప్రకారం మనం ప్లాన్ చేస్తాం. The portion of the syllabus which is to be completed in every month, మనం ఏ మంత్ కా మంత్ ఏ విధంగా కంప్లీట్ చేస్తాం ఎలా ఉన్నది అని మనం చూస్తాం. షుడ్ బి ప్లాన్డ్, మనం దాని ప్రణాళిక వేసుకోవాలి. అండ్ దిస్ ఈస్ నోన్ యాజ్ ఎ ఇయర్ ప్లాన్. The subject to be presented through the year is prepared in the form of the syllabus. వార్షిక ప్రకారంగా ఆ సిలబస్ ఏ విధంగా ఉంటుందో the portion of the syllabus which is to be completed in every month, ఏ మంత్ కా మంత్ మనం కంప్లీట్ చేసుకునేటట్టుగా. యాక్చువల్గా టెక్స్ట్ బుక్స్లో మన పక్కన ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ అవర్ యూనివర్స్ ఎప్పుడు చెప్పాలి, లైట్ ఎప్పుడు చెప్పాలి, సౌండ్ ఎప్పుడు చెప్పాలి, మ్యాగ్నెటిజం ఎప్పుడు చెప్పాలి, హీట్ ఎప్పుడు చెప్పాలి, డైనమిక్స్ ఎప్పుడు చెప్పాలి, ఇలాంటి అన్ని కూడా ఇయర్ ప్లాన్ ప్రకారం రాసి ఉంటుంది. దాని ప్రకారం మనం యూనిట్ మనం చేస్తాం. ఇన్ ఎవ్రీ మంత్ షుడ్ బి ప్లాన్ అండ్ దిస్ ఈస్ నోన్ యాజ్ ఎ ఇయర్ ప్లాన్. ఇట్ షుడ్ బి డన్ బిఫోర్ స్టార్టింగ్ ద అకాడమిక్ ఇయర్. అక్కడ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోనే మనం ఏం చేయాలంటే ఆ విషయం మనం ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవాలి. ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ టీచింగ్ ఫిజికల్ సైన్స్, అసలు సైన్స్ అనే దాన్ని ఏ విధంగా చేయాలి అనే దాని ప్రకారం చెప్పాలంటే ఆబ్జెక్టివ్స్ టు బి అచీవ్డ్ త్రూ ద టీచింగ్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇయర్. మొత్తం సైన్స్ని చెప్పడానికి ఏ విధంగా ఉండాలి ఎలా ఉన్నది అనేది ఇయర్ ప్లాన్ మనం చూసుకోవాలి. ఆబ్జెక్టివ్స్ టు బి అచీవ్డ్ త్రూ ద టీచింగ్ ఆఫ్ సైన్స్ ఇన్ ఏ ఇయర్, అది ఫిజికల్ సైన్స్ ఆర్ బయాలజికల్ సైన్స్ ఏ సబ్జెక్ట్. టైం రిక్వైర్డ్ ఫర్ ఈచ్ యూనిట్, ఒక్కొక్క యూనిట్కి ఎంత సమయం ఇవ్వాలి, ఒక్కొక్క యూనిట్కి కూడా మనం ఎంత సమయం. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అవైలబుల్, ఓవరాల్గా ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి, దాంట్లో మనం వర్కింగ్ డేస్ ఎన్ని అయితే ఉన్నాయో అది కూడా మనం చూస్తాం. అలాగే లిస్ట్ ఆఫ్ హాలిడేస్, ఆల్రెడీ నేను మీకు కింద చెప్పాను. నేను లిస్ట్ ఆఫ్ హాలిడేస్ అంటే అవి సమ్మర్ వెకేషను, అలాగే దసరా వెకేషన్, క్రిస్మస్ హాలిడేస్, పొంగల్ వెకేషన్, ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే సండే, అండ్ స్పెషల్ ఆర్గనైజేషన్ డేస్ ఆర్ స్పెషల్ సెలబ్రేషన్ డేస్ ఇన్ ద స్కూల్స్, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అందులో దాంతో భాగంగా ఏమున్నాయంటే లోకల్ హాలిడేస్ ఆల్సో. అసలు లోకల్ హాలిడేస్ ఏంటి, ఆ ఏరియాస్ ప్రకారం ఏముంటాయి అలా లోకల్ హాలిడేస్. అలాగే ఆప్షనల్ హాలిడేస్, డేట్స్ రిక్వైర్డ్ ఫర్ ద కండక్టింగ్ ఎగ్జామ్స్. ఆప్షనల్ హాలిడేస్ అంటే దాన్ని పాక్షిక సెలవులని మనం చెప్తా ఉంటుంటాం, యాదృచ్ఛిక సెలవులుగా చెప్తా ఉంటుంటారు. అవి కొన్ని ఏరియాస్ ప్రకారంగా కొన్ని మైనారిటీస్ కానీ లేదా కొన్ని ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనేది ఒక ఆప్షనల్ హాలిడేస్. అలాగే ఒక జాతర లోకల్ హాలిడేస్, లేకపోతే సమ్ ఫెస్టివల్ సమ్ తిరణాల ఈజ్ అ లోకల్ హాలిడేస్. అవి అన్ని చోట్ల అన్ని రకాలుగా ఉండవు. కాకపోతే ఆ ఏరియా అకార్డింగ్ టు ద రీజనల్, అకార్డింగ్ ద ఇంపార్టెన్స్ బట్టి మనం మారుతూ ఉండాలి. డేట్స్ రిక్వైర్డ్ ఫర్ కండక్టింగ్ ఎగ్జామ్స్, క్యాజువల్ లీవ్స్ ఫర్ టీచర్, ఎస్ దిస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. సిఎల్స్ అంటే ప్రతి టీచర్ కూడా మినిమం వాళ్ళకి 15 days వాళ్ళకి సిఎల్స్ ఉంటాయి. 15 days సిఎల్స్ క్యాజువల్ లీవ్స్ అంటాం. అలాగే ఒక 7 స్పెషల్ లీవ్స్ అంటాం. స్పెషల్ లీవ్స్ ఇవి ఈ 22 కాకుండా అంటే ఎవ్రీ టీచర్కి 22 కామన్గా ఉంటాయి.
అది కాకుండా సమ్మర్ హాలిడేస్ నియర్లీ 45 days, అలాగే దసరా వెకేషన్స్ 10 days, అలాగే క్రిస్మస్ హాలిడేస్ 10 days, అలాగే పొంగల్ హాలిడేస్ 10 days. సో ఈ హాలిడేస్ అన్నింటిని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ దాని ప్రకారం ఏం చేయాలంటే క్యాజువల్ లీవ్స్ ఫర్ టీచర్, దీస్ ఆర్ టు బి డిలీటెడ్ ఫ్రమ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. ఆ టోటల్ వర్కింగ్ డేస్లో నుంచి ఇవన్నీ కూడా తీసేయాలి. హాలిడేస్లో తీసేసి క్యాజువల్ లీవ్స్ కూడా తీసేసి దాని ప్రకారం ఉంటుంది. సమ్ టైమ్స్ సమ్ యాజిటేషన్స్ ఆల్సో ఇస్ దేర్. యాజిటేషన్స్ అంటే కొన్ని వర్గాలు కానీ, కొన్ని సమస్యలు కానీ, కొన్ని పోరాటాలు కానీ, జస్ట్ లైక్ ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఏబివిపి, వీళ్ళు కూడా కొన్నిసార్లు ఏదైనా సమస్యలు వస్తున్నప్పుడు వాళ్ళు కూడా పోరాడుతూ ఉంటుంది. ఆ పోరాటాలకు కూడా మనం కొంతవరకు ప్రయారిటీస్ కూడా చూపిస్తూ ఉంటుంటారు. టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ విత్ రిమైనింగ్ డేస్ ది వర్క్ ఆఫ్ ద సబ్జెక్ట్ షుడ్ బి అడ్జస్టెడ్. అక్కడ దాని ప్రకారంగా మనం దాన్ని ఖచ్చితంగా మనం దాన్ని ఏం చేయాలంటే చేసి పెట్టుకున్నారు. అది మాత్రం మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ కన్సిడర్ టీచింగ్ ఫిజికల్ సైన్స్లో ఫస్ట్ త్రూ ద టీచింగ్ సైన్స్ objectives to be achieved through the teaching of science in a year, time requires for in each unit, total number of working days available, list of holidays, అందులో లిస్ట్ ఆఫ్ హాలిడేస్ లో దాంతో పాటు కూడా లోకల్ హాలిడేస్, ఆప్షనల్ హాలిడేస్, కండక్టింగ్ ఎగ్జామినేషన్, క్యాజువల్ లీవ్స్, స్పెషల్ లీవ్స్, సిక్ లీవ్స్, ఇవన్నీ కూడా మనం తీసుకొస్తాం. దీస్ ఆర్ టు బి deleted from the total number of working days, with remaining days the work of the subject should be adjusted. ఇవి మెయిన్ గా చూస్తాం. అలాగే దీంట్లో ఒక చిన్న ఉంది ఇక్కడ, ప్రొఫార్మా ఆఫ్ ఏ ఇయర్ ప్లాన్. ఈ ప్రొఫార్మా చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ఎగ్జామినేషన్ కూడా అనడానికి అవకాశం ఉంది. ప్రొఫార్మా ఆఫ్ ఏ ఇయర్ ప్లాన్ అక్కడ ఏంటంటే క్లాస్ ఏంటి, అలాగే సబ్జెక్ట్ ఏంటి, ఇయర్ అకాడమిక్ ఇయర్ ఎక్కడి నుంచి అడ్మిట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ చూస్తుంటాం. దీంట్లో ఏంటి ముఖ్యంగా సీరియల్ నెంబర్ దీంట్లో రాసుకోవాలి. అలాగే నేమ్ ఆఫ్ ది యూనిట్, ఏ యూనిట్లు ఇందులో మనం ఉంటుంటుంది. అలాగే మంత్, ఏ మంత్లో ఆ యూనిట్స్ మనం చెప్పాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అవైలబుల్. ప్రతి యూనిట్కి కూడా అకార్డింగ్ టు దేర్ ఇంపార్టెన్స్ ఆఫ్ యూనిట్, ఆ యూనిట్ బట్టి మనం ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ అవర్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 hours. ఒక డైనమిక్స్ లెసన్ ఉంది, ఒక 10 hours. నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అవైలబుల్ అంటే 10 hours ఇక్కడ వేస్తాం. అలాగే కాగ్నిటివ్ డొమైన్స్లో ఏ డొమైన్ మనం ఫాలో అవుతుంటాం. కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్. అగైన్ ద కాగ్నిటివ్ డొమైన్లో మళ్ళీ మనం ఎటువంటి విషయాలు తీసుకొస్తాం అక్కడ ఆ డొమైన్స్లోని. ఇక్కడ మనం చూసాం కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్. ఏ డొమైన్స్లో మనం ఉపయోగిస్తాం, ఆయా లెసన్స్కి ఇక్కడ ఉపయోగిస్తాం. సో కాబట్టి ఇక్కడ ఇయర్ ప్లాన్లో ఈ చార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొఫార్మా ఆఫ్ ఇయర్ ప్లాన్లో ఫస్ట్ క్లాస్ ఉండాలి, అలాగే సబ్జెక్ట్ ఉండాలి, అలాగే ఇయర్ ఉండాలి. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఇక్కడ సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద యూనిట్, మంత్, ఏ మంత్ చెప్పాలి, నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అవైలబుల్. అలాగే కాగ్నిటివ్ డొమైన్లో ఏమున్నాయి, 6 ఉంటాయి. ఏంటి ఎవరైనా చెప్తారా? ఎనీబడి ఆన్సర్? ద కాగ్నిటివ్ డొమైన్లో 6 ఉన్నాయి. ఆ 6 ఏంటి ఏమైనా చెప్తారా? 6 knowledge, comprehension, application, analysis, synthesis, evaluation. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. అలాగే మరి ఎఫెక్టివ్ డొమైన్లో 5 ఉంటాయి సార్. రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూ, ఆర్గనైజేషన్, హైరార్కీ. వెరీ గుడ్, ఓకే. అలాగే సైకోమోటర్ డొమైన్ ఇమిటేషన్, మ్యానిపులేషన్, ప్రిసిషన్, ఆర్టిక్యులేషన్, న్యాచురలైజేషన్. వెరీ గుడ్, కంగ్రాట్స్, బాగా చెప్పావు సత్యశ్రీ, వెరీ గుడ్. సో ఆ కాన్సెప్ట్స్ ప్రకారంగా నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో డొమైన్స్ ఎలా ఉన్నాయి. ఈ డొమైన్స్ లో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు తను చెప్పినట్టుగా కాగ్నిటివ్ డొమైన్ లో 6, ఎఫెక్ట్ డొమైన్ లో 5, సైకోమోటర్ డొమైన్ లో 5. సో ఈ 6, 5 లో సమ్ టైమ్స్ దే గివ్ సమ్ ఆబ్జెక్టివ్స్ ఇస్ దేర్, అలాగే ఆ స్పెసిఫికేషన్స్ ఇస్ దేర్. దాని ప్రకారం మనం ఏం చేయాలంటే ముందుగా ప్లాన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ప్రతి ప్లానింగ్కి, ప్రతి లెసన్ ప్లాన్కి, ప్రతి ఇయర్ ప్లాన్కి కూడా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మనకి ప్రతి స్కూల్కి కూడా కామన్గా ఇస్తుంది, స్టేట్ వైడ్ ఇస్తుంది. కానీ దాన్ని మనం ఏం చేయాలంటే యాజ్ ఎ సైన్స్ టీచర్ మీరు దాన్ని ఏం చేయాలంటే అకార్డింగ్ టు యువర్ అవైలబిలిటీ, సీటింగ్ ద ప్రిన్సిపల్ ఆర్ హెడ్ మాస్టర్, క్లాస్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఆర్ క్లాస్ టీచర్
వాళ్ళు కూర్చొని ఏం చేయాలంటే దే గివ్ ఏ ఓన్గా ఇయర్ ప్లాన్ వేసుకోవాలి. ప్రతి దాన్ని ఏమంటారంటే ఇన్స్టిట్యూషనల్ ఇయర్ ప్లాన్ అంట. స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, డెఫినెట్గా ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అంటే స్టేట్ సిలబస్ అందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ ఇస్తే సెంట్రల్ సిలబస్ సిబిఎస్ఈ ఐసిఎస్సికి జస్ట్ లైక్ కేంద్రీయ విద్యాలయ, నవోదయ, దలియాన్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, ఇలాంటి స్కూల్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అయితే ఇచ్చిన తర్వాత దానిని ఏ విధంగా మనం ఫాలో అవుతాము, ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా ఒక ఇన్స్టిట్యూషన్ ప్లాన్ కావాలి. దాన్నే ఇయర్ ప్లాన్ అంట. ఆ ఇయర్ ప్లాన్ ఎలా ఉంది అని అందరూ మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా మీకు కావాల్సిన అంశాలు ఏంటంటే ఇక్కడ మీరు ఈ ఇక్కడ ఈ టీచింగ్ ప్లానింగ్లో ఫస్ట్ బేసికల్గా 3 లెసన్స్ ఉంటాయి. ఆ లెసన్స్ ఏంటంటే 1 ఇయర్ ప్లాన్, 2 ఫస్ట్ది అక్కడ ఇయర్ ప్లాన్ అంటే టోటల్గా ఇయర్కి అందరికీ కావాల్సిన అంశాలన్నీ మనం ఏ విధంగా చేయాలి, టెస్ట్ ఎప్పుడు పెట్టాలి, యూనిట్లు ఎప్పుడు పెట్టాలి, ఎగ్జామినేషన్స్ ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడెప్పుడు ఎటువంటి హాలిడేస్ అవ్వాలి, టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎన్ని, టీచర్స్ యొక్క సిఎల్స్ ఎన్ని, స్పెషల్ లీవ్స్ ఎన్ని, మెడికల్ లీవ్స్ ఎన్ని, అలాగే వర్కింగ్ డేస్ ఎన్ని, అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ అక్కడ ఇయర్ ప్లాన్ మనం చేయాలి. తర్వాత ఇయర్ ప్లానింగ్తో పాటు కూడా మనం యూనిట్ ప్లాన్ చేయాలి. సెకండ్ యూనిట్ ప్లాన్ అంటే గ్రూప్ ఆఫ్ యూనిట్స్ని, ద సెలెక్షన్ ఆఫ్ యూనిట్స్ మనం ఏం చేయాలంటే కలిపి దాని ప్రకారం ఏం చేయాలంటే యూనిట్ ప్లాన్ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ప్రిపేరింగ్ ఏ లెసన్ ప్లాన్. ఆ 45 మినిట్స్లో ఎందుకంటే ఒక యూనిట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూనిట్ ఉందండి, యూనిట్లో డైనమిక్స్ అనే లెసన్ ఉంది, గతిశాస్త్రం అనే లెసన్ ఉంది. ఆ డైనమిక్స్లో నెంబర్ ఆఫ్ లెసన్స్ అవి 10 లెసన్స్ 15 లెసన్స్ ఉంటాయి. ఆ 15 లెసన్స్ని హౌ టు క్యాల్కులేటెడ్, హౌ టు క్లాసిఫికేషన్, దాన్ని మళ్ళీ ఏం చేయాలంటే 45 మినిట్స్ మళ్ళీ మనం కుదించి దాని ప్లాన్ చేయాలి. దాని అంతా మనం లెసన్ ప్లాన్. ఇక్కడ ఇయర్ ప్లాన్, ద సబ్జెక్ట్ టు బి ప్రెజెంటెడ్ త్రూ ద ఇయర్ ఈజ్ ప్రిపేర్డ్ in the forms of the syllabus. A portion of the syllabus which is to be completed in every month should be planned, and this is known as a year plan. It should be done before starting the academic year. Academic starting నుంచి కూడా మనం దీని బాగా మనం చూడాలని నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ దీని తర్వాత ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్ టీచింగ్ సైన్స్ లో ఏ విధంగా ఉండాలి త్రూఅవుట్ ది టీచింగ్ సైన్స్. అలాగే టైం రిక్వైర్డ్ ఫర్ ఈచ్ యూనిట్, ఎన్ని క్లాసెస్ కావాలి, ఎన్ని యూనిట్స్కి ఎన్ని క్లాసెస్ కావాలి, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, ఎన్ని వర్కింగ్ డేస్ ఇవ్వాలి అందులో, అలాగే లిస్ట్ ఆఫ్ హాలిడేస్, దాంట్లో లోకల్ హాలిడేస్ కానివ్వండి, ఆప్షనల్ హాలిడేస్ కానివ్వండి, అయితే ఫర్ కండక్టింగ్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, తర్వాత క్యాజువల్ లీవ్స్ అని ఇవన్నీ కూడా ఏంటంటే ఇస్తుంది. అలాగే మనం యూనివర్సిటీ ప్రకారంగా ఏం చేస్తామంటే దీని అంతటి కూడా అకాడమిక్ క్యాలెండర్స్ అంటుంటాం. అకాడమిక్ ఇయర్ ప్రతి యూనివర్సిటీ కూడా ఒక అకాడమిక్ అఫైర్స్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో అకాడమిక్ క్యాలెండర్స్ ప్రిపేర్ చేస్తాం. ఆ అకాడమిక్ క్యాలెండర్స్ కూడా డిపెండ్ ఆన్ దేర్ సెట్స్ అంటే నన్నయ్య యూనివర్సిటీ అయితే నన్నయ్య సెట్, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ అయితే నూరు సెట్, ఆంధ్ర యూనివర్సిటీ సెట్, అలాగే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ యువర్ కేమ్ ఫ్రమ్ ద ఎడ్ సెట్ నుంచి వచ్చారు. సో ఎడ్ సెట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఆ ఎండింగ్లో వచ్చే దాని ప్రకారం ఎన్ని నెంబర్ ఆఫ్ హాలిడేస్ వస్తాయి, దాని ప్రకారం మీ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేయాలి, దీస్ ఆర్ ద రూల్స్ అనమాట. అందులో మనం చూసి ఆ క్యాలెండర్స్ ప్రిపేర్ చేస్తాం. ఇవన్నీ కూడా లోకల్ హాలిడేస్, ఆప్షనల్ హాలిడేస్, కండక్ట్ ఇవన్నీ కూడా. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే మనం చూసే దాని ప్రకారంగా ఓ ప్రొఫార్మ్ ఉంటుంది ప్లానింగ్. ఏంటి ఆ ప్రొఫార్మ్ అంటే ప్రొఫార్మ్ ఆఫ్ ఇయర్ ప్లాన్ ప్రకారంగా ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి. అలాగే క్లాస్, విచ్ క్లాస్ అంటే 6th, 7th, 8th, 9th, అలాగే సబ్జెక్ట్, ఫిజికల్ సైన్స్, ఇయర్, అకాడమిక్ ఇయర్, దాన్ని అడ్మిటెడ్ బ్యాచ్ అంటాం, ఏబి అంటాం, అడ్మిటెడ్ బ్యాచ్ ఎప్పటి నుంచి ఏది. దాంట్లో ఏంటంటే సీరియల్ నెంబర్ ఇక్కడ నుంచి ఇలాగ మనం కిందకి ఇలాగ తీసుకొస్తాం. మొత్తం అంతా కూడా మొత్తం ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా ఇయర్ ప్లాన్ని ఆ ప్రిన్సిపల్స్ రూమ్లో కానీ హెడ్ మాస్టర్స్ రూమ్స్లో కానీ అలాగే నోటీస్ బోర్డు అని పెడతా ఉంటుంటారు. సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది యూనిట్, ఏ యూనిట్ ఏంటనేది, అలాగే మంత్ ఏం చెప్పాలి. ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్ అన్నీ కలిపి ప్రిపేర్ చేస్తారు. తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్కి సపరేట్ ప్రిపేర్ చేస్తారు. నెంబర్ ఆఫ్ పీరియడ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ గురించి మాట్లాడుకుంటే పిఎస్లో ఉన్న లెసన్స్ మాట్లాడుకుంటాను. అలాగే కాగ్నిటివ్ డొమైన్స్, ఏ విధంగా ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్. సో కాబట్టి వీటికి అన్నిటికీ మనం చేసే అంశాలన్నీ కూడా దీంట్లో మనం చూస్తూ ఉంటుంటాం. కాబట్టి మెయిన్గా ఈ లెసన్ని మీరు గమనించి చూస్తే బాగా మనకి తెలుస్తూ ఉంటుంటారు. కాబట్టి ఇక్కడ ఈ లెసన్స్లో మెయిన్గా మీరు చూడవలసిన అంశాలు ఏంటంటే ఈ ప్లాన్స్ ఆఫ్ టీచింగ్లోని
ఈ 5th యూనిట్లో త్రీ ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్ ఏంటంటే ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్ అండ్ లెసన్ ప్లాన్. ఓవరాల్గా ఎంటైర్ 1 year ప్రకారం చేసి దాని అంతటిని మనం ఏమంటామంటే ఇయర్ ప్లాన్ అంట. సమ్ గ్రూప్స్ ప్రకారంగా లెసన్స్ యొక్క ఇంపార్టెన్స్ ప్రకారం వాటి క్యారెక్టరిస్టిక్స్ ఫిజికల్ ఆర్ కెమికల్ దాని ప్రకారంగా భౌతిక రసాయనిక మార్పుల అనుగుణంగా, లేకపోతే ఆ కాలానికి అనుగుణంగా, లేదా సమయానికి అనుగుణంగా, లేదా పరిస్థితికి అనుగుణంగా లింకప్ చేస్తూ, అంటే 6th లో ఉన్న లెసన్ 7th నుంచి 8th నుంచి 9th అవన్నీ కూడా యూనిట్ ప్లాన్స్కి మనం తీసుకొస్తూ ఉంటుంటాం. అండ్ ఫైనల్గా లెసన్ ప్లాన్ అంటే ఓవరాల్గా 45 minutesలో ఎంతవరకు మనం ఏం చెప్తున్నాము, ఏమేమి చెప్తున్నాము అనే విషయాలు కూడా మనం దీంట్లో మనం చూసుకోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి దాన్ని అంతటి మనం ఏమంటామంటే లెసన్ ప్లాన్ అంటాం. సో టుడే క్లాస్లో మనం ఇయర్ ప్లాన్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ దాని కంటిన్యూషన్లో ఇయర్ ప్లాన్లో మనం ఇంకేం చేయాలనేది దాని కూడా మనం ప్లాన్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే సార్. ఓకే అమ్మా. మీ ఎవరైనా నేమ్ కానీ నోట్ చేయకపోతే నా చాట్ బాక్స్ నేమ్ నోట్ చేయండి. నేను రికార్డింగ్ ఆపుతున్నాను.